సినిమాలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నాన్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెస్ తోటి పనిచేసినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏమైనా మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా అయిందా? నేను డైరెక్టర్ అయినప్పటి నుంచి చూసుకుంటే అండి, ఎప్పుడూ అసలు భాష వచ్చిన వాళ్ళతో చేయడం తెలియదు అసలు ఎలాగా అనేది. అలా అంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరితోటి పని చేయలేదు హీరోయిన్స్. అంటే ఇస్ ఇట్ నాట్ రియల్లీ డిఫికల్ట్? అంటే అలవాటు అయిపోయింది, మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే అంటే ఫస్ట్ కొంతమంది తెలుగు హీరోయిన్ తెలుగు వచ్చిన అమ్మాయిలతో పనిచేసి ఆ తర్వాత వీళ్ళతో పనిచేస్తే డిఫికల్టీ అని అనిపించేదేమో. సో డే 1 నుంచి మేము ఇలాగే తెలుగు రాని వాళ్ళతో చేస్తున్నాం కదా, సో అది ఒక అలవాటు అయిపోయింది మాకు. అలా అంటే వాళ్ళకి మొత్తం కథ చెప్తాం, ఇంగ్లీష్లోనే కథ చెప్తాం, ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ లైన్స్ ఇస్తాం, ఆ డైలాగులు ఇచ్చిన తర్వాత మీనింగ్ చెప్తాం. కొంతమంది బై హార్ట్ చేసి చెప్తారు, కొంతమంది ప్రాంప్టింగ్ తీసుకుంటారు. అది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ హాలీవుడ్ డైరెక్టర్స్ కదా, మీరు ఎవరితోటన్నా, మీరు ఎవరి పైన ఇన్ఫ్లుయెన్స్? మణిరత్నం గారిని ఎలా అయితే ఇష్టపడతాను అలాగే ఒకప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ని ఎక్కువ ఇష్టపడుతుండేవాడిని. అలాగే టెక్నికల్ ఆస్పెక్ట్లో కొంచెం టోనీ స్కాట్ అని మ్యాన్ ఆన్ ఫైర్ అని తీసాడు, అతని సినిమాలను ఇష్టపడుతుంటాను. అలా ఎవరు బాగా తీసినా. మీరు ఎక్కడన్నా అది యూజ్ చేశారా మీ మూవీస్లో? డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. టోనీ స్కాట్ కటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అతను కొన్ని సినిమాల్లో, మ్యాన్ ఆన్ ఫైర్ ఇవన్నీ ఆ కటింగ్ ప్యాటర్న్స్ డీలో ఉంటాయి. ఎట్ యువర్ ఫ్రీ టైం మీరు మూవీస్ చూస్తూ ఉంటారు? చూస్తూ ఉంటాను. ఎక్కువ మూవీస్ ఎవరి చూస్తుంటారు? ఇది బాగుంటాయి, ఏదైనా చూస్తాను. తమిళ్ అవి కూడా చూస్తాను. మీరు పర్సనల్గా కామెడీ మూవీస్ తీస్తారు కదా, కానీ వాట్ డూ యూ లైక్ టు వాచ్? నాకు యాక్చువల్లీ యాక్షన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. అంటే అందుకని నా సినిమాల్లో మీకు యాక్షన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ కామెడీ చేసినా ఏం చేసినా, ఈవెన్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా తీసుకున్నా కూడా అందులో చేజులు యాక్షన్ పార్ట్లు అన్నీ ఉంటాయి. అలా డీ తీసుకుంటే అందులో యాక్షన్ పార్ట్ ఉంటుంది, దుబాయ్ సీన్ తీసుకుంటే అందులో యాక్షన్ పార్ట్ ఉంటుంది. టోటల్ యాక్షన్ తోటి ఏమైనా తీయాలన్నా? టోటల్ యాక్షన్తో తీయడానికి నాకు ప్రాబ్లం లేదండి. బట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే, నా సినిమా అనేటప్పటికి ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ ట్యాగ్ ఉంది అది ఎక్స్పెక్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ మై ఫిలిమ్స్, టోటల్గానే ఇప్పుడు కొంచెం ట్రెండ్ అలాగుంది. మరి అది కొంచెం స్టీరియో టైప్ అవుతుంది, అట్లా మీకు అనిపించలేదా? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది స్టీరియో టైప్ కాదండి, ఎంటర్టైన్మెంట్ అనే మాటలోనే ఉంది ఎంటర్టైన్ అవటం అనేది. దానికి స్టీరియో కాన్సెప్ట్ బేసిక్గా మనం తీసుకునే ఆ కాన్సెప్ట్ ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎంటర్టైన్మెంట్ అనేది స్టైల్ అవటం ఉండదు. ఇప్పుడు లవ్ టు గెట్ ఎంటర్టైన్. ఓకే, అదే సేమ్ చేస్తూ మొనాటనస్ మీకు ఇంకా డిఫరెంట్గా చేయాలన్న ఫీలింగ్ ఉండదా? డెఫినెట్గా ఉంటుందండి. అంటే నాకు ఈ కమర్షియల్గా ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా నాకు నచ్చిన సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కొన్ని ఐడియాలు చేయాలని ఉంటుంది. బట్ చెప్తున్నాను కదండి, అంటే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కానీ దాన్ని కొనే డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. ఒకరోజు నాకు డెఫినెట్గా నేను ఎగ్జైట్ అయినప్పుడు చేద్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తుంటారు? ఫ్రీ టైంలో పిల్లలతో ఆడుకుంటాను. మాకు 2 పిల్లలు, ఆనంది, ఆద్య. ఇద్దరు అమ్మాయిలే. సో ఆనందికి 5 years, ఆద్యకి 4 years.